నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ హైవే వింటారు. సమయం రాత్రి 11:30. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఓల్వో బస్సు టెర్మినల్ నుంచి బయలుదేరింది. కుండపోతగా కురుస్తోంది వాన. అసలే విపరీతమైన రద్దీ, దానికి తోడు ఉద్ధృతంగా కురుస్తున్న వర్షం నెమ్మదిగా నిక్కుతూ నీల్గుతూ కృష్ణానది బ్రిడ్జి మీదకి వచ్చింది. శాలువా తలమించి చెవులకు కప్పేస్తూ లాక్కుని ముడుచుకుని కూర్చుంది శిశిర. ఉద్ధృతంగా కురిసిన వర్షాలకు కృష్ణానదిలో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఏంటో, పెళ్ళికొచ్చాం, వెళ్తున్నాం, కాసేపు కృష్ణానది బ్రిడ్జి మీద తిరగలేదు, దుర్గమ్మని దర్శించుకోలేదు, విజయవాడ అందాలు వీక్షించలేదు. మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో దిగులుగా అంది. విజయవాడ రావడానికే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, దీనికేం వీసా కావాలా? కొంచెం అసహనంగా అన్నాడు రాహుల్. ఏంటి వచ్చేది? హైదరాబాద్లో పుట్టాను, పెరిగాను, 25 ఏళ్ళు వచ్చాయి. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మా నాన్న తీసుకెళ్లారట సాలార్జంగ్ మ్యూజియంకి, నాకు గుర్తు కూడా లేదు. మళ్ళీ వెళ్ళానా? పక్కనున్న టైం ఉండొద్దు. శిశిర మాటలకి రాహుల్ ఏమీ మాట్లాడలేదు. అతనికి టెన్షన్గా ఉంది. తెల్లవారితే మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. అక్కడికి పెళ్ళై భోజనాలు కాగానే బయలుదేరదామనుకుంటే అప్పగింతల కార్యక్రమం ఉంది, చూసి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళినా అర్ధరాత్రి కదా చేరేది హైదరాబాదు. 11 గంటలకు ఎక్కితే తెల్లారేసరికల్లా వెళ్ళిపోతాం. ఎంత దూరం ఉందని పెద్ద అంది శిశిర. ఈ మహాతల్లికి అస్సలు టెన్షన్ లేదు, కూల్గా ఉంటుంది. ఏం మనిషో బాబు. దానికి తోడు అకస్మాత్తుగా ఈ వానొకటి మరీ ఇంత దారుణంగా కురుస్తోంది ఏంటో. 3 గంటల నుంచి ఆగకుండా కురుస్తోంది. చిరాగ్గా అనుకున్నాడు రాహుల్. శిశిర, రాహుల్, విజయ్ చిన్నప్పటి నుంచి పక్కపక్క ఫ్లాట్స్లో ఉంటున్నారు. ముగ్గురు విడివిడి స్కూల్స్లో చదువుకున్నా ఇంజనీరింగ్ మాత్రం ముగ్గురు హైదరాబాదులో ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. విజయ్ పెదనాన్న కూతురు శృతి. వాళ్ళు విజయవాడలో ఉంటారు. అవడానికి పెదనాన్న కూతురైనా సొంత చెల్లెలి కన్నా ఎక్కువగా చూసుకుంటాడు విజయ్ శృతిని. కారణం, అతనికి చెల్లెళ్ళు లేరు, ఒక్కడే కొడుకు. శృతి ఏడాదికోసారి హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉండడంతో శిశిరకి రాహుల్కి కూడా మంచి సన్నిహితురాలైంది. ఆమె పెళ్లికి విజయ్ ముందే వెళ్ళి దగ్గరుండి ఏర్పాట్లు చేశాడు. శిశిర, రాహుల్ శనాదివారాలు కలిసొచ్చాయని 2 రోజులు ముందొచ్చారు. సోమవారం ఇద్దరికీ పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ. ముగ్గురూ ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డారు. ఈ వాన చూస్తుంటే సైక్లోన్ ఎఫెక్టా అనిపిస్తోంది. ఇంత సడన్గా సైక్లోన్ ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అన్నాడు. సడన్గానో 2 రోజుల ముందే హెచ్చరించారో. మనం నిన్న మొన్న వార్తలు తెలుసుకున్నామా ఏమైనానా? లేదుగా అంది శిశిర. అయ్యుండొచ్చు అనుకుంటూ కిటికీలోంచి బయటికి చూశాడు. ఏమీ కనిపించడం లేదు. అంటే విజయవాడ అవుట్స్కర్ట్స్కి వచ్చినట్టుంది బస్సు అనుకున్నాడు. నాకు నిద్ర వస్తోంది, పడుకుంటున్నా అంది శిశిర. పడుకో తల్లి, చిరాగ్గా అన్నాడు. అతనికి చికాకొచ్చింది. అసలే టెన్షన్గా కూర్చుంటే కాసేపు ఏదో ఒకటి మాట్లాడి కాలక్షేపం చెయ్యక నిద్రేమిటో అనుకున్నాడు. శిశిరకి కళ్ళు మూసుకున్న కొన్ని క్షణాల్లోనే మంచి నిద్ర పట్టింది. చేసేది లేక రాహుల్ కూడా కళ్ళు మూసుకున్నాడు. అతనికి కునుకు పట్టడం, బస్సు పెద్ద కుదుపుతో ఆగిపోవడం ఒక్కసారిగా జరిగాయి. ఆ కుదుపుకి శిశిర కెవ్వుమంటూ లేచింది. ఏమైంది? ఆదుర్దాగా అరిచింది. ఏమో, బస్సు ఎందుకు ఆగిందా అన్నట్టు డ్రైవర్ క్యాబిన్ వైపు చూస్తూ అన్నాడు రాహుల్. ఇంతలో బిలబిల్లాడుతూ మిగతా ప్రయాణికులంతా లేచి డోర్ దగ్గరికి వెళ్ళడం, డ్రైవర్ బస్సు దిగేయడం చూస్తుండగానే గందరగోళంగా మారిపోయింది. పూర్తి లోడుతో వెళ్తున్న లారీ ఒకటి బస్సుని గుద్దింది. బస్సు వెనుక వైపు పచ్చడైంది. అద్దాలు పగిలి రోడ్డు మీద పెంకులు చిందరవందరగా పడ్డాయి. రాహుల్ కూడా దిగుతుంటే నేను వస్తా అంటూ శిశిర కూడా లేచి శాలువా కప్పుకొని రాహుల్ని అనుసరించింది. అప్పుడే తగ్గుముఖం పడుతోంది వాన. సన్నగా జల్లు మాత్రం పడుతోంది. ప్రయాణికులంతా గుమికూడి ఏదేదో మాట్లాడుతున్నారు.
డ్రైవర్, అతని అసిస్టెంట్ ఇద్దరూ మరో 10 మంది మగవాళ్లు లారీ డ్రైవర్ని పట్టుకుని చితకబాదేస్తున్నారు. వాళ్ళ మాటల్ని బట్టి డ్రైవర్ తాగి బండి నడిపిస్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రయాణికులకి ఏమీ జరగలేదు. కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయిన బస్సు పాడైపోయింది. ఎవరో ట్రాఫిక్ పోలీసులకి ఫోన్ చేస్తున్నారు. సెల్ ఫోన్ల టార్చ్ ఫోకస్ చేసి బస్సుని పరిశీలిస్తున్నారు కొందరు. ఎలా ఇప్పుడు? భయంగా అంది శిశిర. నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈ బస్సు కదలదు. మరో బస్సు రావాలి, మనం వెళ్ళాలి. ఎక్కడుందాం అందాక? ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు, మైదానాలు. చీకటిగా ఉన్న పరిసరాలను చూస్తూ అంది. రాహుల్ ఆమె మాట వినిపించుకోకుండా గుమికూడిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు ఏమన్నా బస్సు వస్తుందంటారా సార్ అని అడిగాడు. ఆయనేమి వినిపించుకోకుండా వేరే వాళ్లతో లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం గురించి ఉపన్యాసం ఇవ్వసాగాడు. ఎవరి గోలా వినిపించుకునేలా లేరు. ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. కర్తవ్యం ఆలోచించకుండా ఇప్పుడు ఈ ఉపన్యాసాలు, ఫ్లాష్ బ్యాక్లు అవసరమా అనిపించింది రాహుల్కి. గుంపు దగ్గర నుంచి కదిలి శిశిర నిలబడిన చోటుకొచ్చాడు. అడపా తడపా కార్లు జర్రున సాగిపోతున్నాయి. కానీ ఎవ్వరూ బస్సు ఎందుకు ఆగిందో, ఇంతమంది ప్రయాణికులు ఎటు వెళ్తారో, ఏదన్నా సాయం కావాలేమో అన్న ఆసక్తి చూపించకపోవడం శిశిరకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. 4 ఆడవాళ్లు కలిసి బస్సుకి కొంచెం దూరంగా చెట్ల వెనక్కి వెళ్తున్నారు. ఎవరి అవసరం వాళ్ళది అనుకుంది శిశిర. ఏం చేద్దాం శిశిర? టైం చూస్తే 1 గంట దాటింది. ఇంకో బస్సు రావాలి, మనమంతా వెళ్ళాలి. ఆ బస్సులో చోటు ఉండాలి. ఇంతమందిని ఎక్కించుకుంటాడో లేదో ఆ డ్రైవరు. ఎలా? ఏం చేద్దాం? దిగులుగా అడిగాడు. ఆలోచిస్తున్నాను. ఏయ్ ఇలారా అంటూ రాహుల్ చెయ్యి పట్టుకుని రోడ్డుకి అవతల పక్కకి తీసుకెళ్ళింది. కార్లు వెళ్తున్నాయి. ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ ఇస్తారు, ట్రై చేద్దాం అంది. ఇంతలో 2 కార్లు వీళ్ళు చెయ్యి ఊపినా చూడలేదో, చూసి కూడా ఆపలేదో వెళ్ళిపోయాయి. షిట్ విసుక్కుంది శిశిర. మనకి లిఫ్ట్ ఇస్తే వాళ్ళ సీట్లు ఏమన్నా అరిగిపోతాయా? వెధవలు ఇద్దరే ఉన్నారు. కారు వెనకాల సీటు ఖాళీగానే ఉంది, ఇవ్వచ్చు కదా. ఈ చీకట్లో మనం చెయ్యూపడం చూడలేదేమోలే. ఎవరో ఒకళ్ళు ఆపుతారు, చూద్దాం అన్నాడు రాహుల్. ఇంతలో ట్రాఫిక్ పోలీసుల వెహికల్ రావడం, యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో జనం కోలాహలం ఎక్కువైపోయింది. అదుగో ఇంకో కారు వస్తోంది అంది శిశిర 2 అడుగులు రోడ్డు వైపు వేస్తూ. ఏయ్ అలా వెళ్లకు, అసలే హైవే, వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు, డేంజర్ అన్నాడు ఆమెను వారిస్తూ. శిశిర వినిపించుకోకుండా 2 చేతులు గట్టిగా ఊపసాగింది. కారు ఇంకా కొంచెం దూరంగా ఉన్నప్పుడే. అలా ఊపుతూనే ఉంది. దగ్గరకు వచ్చిందాకా కారు సడన్ బ్రేక్తో ఆగింది. కమాన్ రాహుల్ అంటూ రాహుల్ చేయి పట్టుకుని కారు దగ్గరికి వెళ్ళింది. డ్రైవింగ్ సీట్లో ఒకతను, అతని పక్కన మరొకతను, వెనకాల సీట్లో ఒకతను. 3 మగవాళ్లే. 30-35 ఏళ్ల కుర్రాళ్ళు. గ్లాస్ ఓపెన్ చేశాడు డ్రైవింగ్ సీటు పక్కతను. శిశిర తల ముందుకు వంచి, లిఫ్ట్ కావాలండి, మీరు వెళ్ళేది హైదరాబాదేగా అడిగింది. ఎస్ అన్నాడు అతను. బస్కి యాక్సిడెంట్ అయింది, మేమిద్దరం హైదరాబాద్ వెళ్ళాలి, రేపు ఉదయం ఇంటర్వ్యూ ఉందండి. ఎక్కండి అన్నాడు అతను వెనకాల కూర్చున్న అతనితో. డోర్ తేయ్ అని చెప్పి. శిశిర ఆనందంగా థ్యాంక్ యూ అంటూ రాహుల్తో అంది. మన బ్యాగులు తీసుకురా రాహుల్. రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సులోంచి 2 బ్యాగులు తీసుకొచ్చాడు. ఇద్దరూ వెనకాల సీట్లో కూర్చున్నారు. కారు కదిలింది. అమ్మయ్య, గండం గడిచింది అనుకున్నారిద్దరు. కొంచెం దూరం వెళ్ళిందాకా ఎవరూ మాట్లాడలేదు. తరువాత ముందు కూర్చున్న వాళ్లల్లో ఒక అతను అడిగాడు, ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్. ఇద్దరు ఒకేసారి చెప్పారు. ఓ, మీరిద్దరు క్లాస్మేట్సా? అవును, మేం విజయవాడ ఒక ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వస్తున్నాం. ఓ ఐ సీ. మళ్ళీ మౌనం. కొంచెం సేపట్లో సూర్యాపేట వస్తుంది. అక్కడ వీళ్ళు గనక కారు ఆపితే టీ తాగుదాం. నాకు టెన్షన్తో చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు రాహుల్ శిశిర చెవిలో రహస్యంగా. సరే అంది శిశిర అదే స్వరంతో. ఇద్దరూ సూర్యాపేట కోసం ఎదురు చూస్తూ విండోలోంచి బయటికి చూస్తూ కూర్చున్నారు. మరో అరగంటలో సూర్యాపేటలో ఆగింది కారు. అందరికీ రాహులే టీ తెచ్చాడు. అప్పుడు ఆ లైట్ల వెలుగులో అందరూ ఒకళ్ల మొహాలొకళ్ళు చూసుకున్నారు. అపరిచిత వ్యక్తుల్ని చూస్తుంటే ఏదో తేడాగా అనిపించింది రాహుల్కి. వాళ్లల్లో ఒక అతను తప్ప మిగతా ఇద్దరూ పెద్దగా చదువుకున్న వాళ్లల్లా కనిపించడం లేదు. చదువుకున్నవాడిలా ఉన్న అతను మాత్రం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు.
అతనే డ్రైవ్ చేస్తున్నాడు. మళ్ళీ శిశిరతో రహస్యంగా అన్నాడు, నాకేంటో వీళ్ళు నచ్చలేదు. అయితే మనమేం వీళ్లతో పర్మనెంట్గా స్నేహం చేయబోవడం లేదుగా. హైదరాబాద్ చేరాక వాళ్ళెవరో మనమెవరమో అంది. కారు తిరిగి కదిలింది. ఇద్దరికీ కొంచెం రిలాక్స్డ్గా అనిపించి కళ్ళు మూసుకుని కూర్చున్నారు. శిశిరకి నిద్ర పట్టేసింది. రాహుల్కి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. తన పక్కన కూర్చున్న అతను సీటు మించి వంగి ముందు కూర్చున్న అతనితో చాలా నెమ్మదిగా ఏదో మాట్లాడుతున్నాడు. రాహుల్ విండోలోంచి బయటికి చూశాడు. కార్ హైవే మీద వెళ్తున్నట్టు లేదు. చాలా చిక్కటి పొదలు కనిపిస్తున్నాయి రెండు వైపులా. మధ్యలో రోడ్డు సన్నగా ఉంది. ఇదేంటి, వీళ్ళు ఎట్నుంచి వెళ్తున్నారు? అనుమానంగా అడిగాడు. భాయ్, ఇదే రూటు? వంగి మాట్లాడుతున్న అతను సరిగ్గా సర్దు కూర్చున్నాడు. ఎవరూ మాట్లాడలేదు. రాహుల్ మళ్ళీ అడిగాడు, రూట్ ఏంటి భాయ్ ఇలా ఉంది? విజయవాడ హైదరాబాద్ రోడ్ ఇప్పుడు చాలా బాగుంది కదా. కారు ఎడంవైపు తిప్పాడతను. అక్కడ రోడ్డే కనిపించలేదు. రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు, పొదలు. రాహుల్కి భయం వేసింది. వీళ్ళెటు వెళ్తున్నారు? శిశిర చెయ్యి మీద తట్టి, శిశిరా పిలిచాడు నెమ్మదిగా. మంచి నిద్రలో ఉందేమో బలవంతంగా కళ్ళు తెరిచి, వచ్చేసామా అంది. ఆమె వైపు బాగా వంగి చెవిలో అన్నాడు, వీళ్ళు దారి తప్పారో కావాలని వచ్చారో రూటు మార్చారు. గెటప్, బీ అలర్ట్. శిశిర మత్తు వదిలిపోయింది ఆ మాటలకి. ఏంటి? గట్టిగా అనేసింది. ముందు సీట్లో ఉన్న అతను వెనక్కి చూసి, ఏమైంది అన్నాడు. రాహుల్ అదే అదనుగా మళ్ళీ అడిగాడు, రూటు మారిందేంటి భాయ్? రాహుల్ పక్కతను కసురుతూ అన్నాడు, చుప్, ఏంది అడిగిందే అడుగుతున్నావు? మాకు తెలియదా రూటేందో? అతని మొరటు మాటలకి చిర్రెత్తింది రాహుల్కి. తమాయించుకుంటూ అన్నాడు, తెలిసినా ఒక్కోసారి చీకట్లో దారి తప్పడం సహజం. ఇట్స్ న్యాచురల్. ఒక్కసారి చూసుకోండి సార్. ఎక్కువ మాట్లాడకు, మాకు తెలుసు ఏం చేయాలో. ముందు సీట్లోంచి వచ్చింది ఈ మాట. ఈసారి రాహుల్తో పాటు శిశిరకి కూడా అనుమానం, భయం, కోపం ముప్పిరుగొన్నాయి. తెలిస్తే ఇటెందుకు వచ్చారు? గట్టిగా అడిగేసింది. రాహుల్ పక్కన కూర్చున్న అతను కుడి చెయ్యి చాచి శిశిర తొడ మీద గిచ్చి అన్నాడు, ఈడైతే మజా ఉంటుంది నీతోని అని. శిశిర విసురుగా అతని చెయ్యి తోసేస్తూ గట్టిగా అరిచింది, ఇడియట్, చెప్పుతో కొడతాను. ఏంట్రా వాగుతున్నావు? కారు కీచుమంటూ ఆగింది. రాహుల్కి శిశిరకి పరిస్థితి అర్థమైపోయింది. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, దుర్మార్గులు. ఇద్దరం గోతిలో పడబోతున్నాం. శిశిరకి ప్రమాదం వాటిల్లబోతోంది. రాహుల్ మెదడు చురుగ్గా ఆలోచించసాగింది. ఇప్పుడు కారు దిగి పరిగెత్తినా వాళ్ళని తప్పించుకోవడం ఇంపాసిబుల్. పైగా రెండు పక్కలా పొదలు. ఓ పక్క అంధకారం, మరో పక్క వర్షం. రిస్క్ తీసుకుని దిగి ఇలాంటి ప్రదేశంలో పరిగెత్తడం కష్టం. మొత్తం బురదగా ఉంటుంది. అక్కడ కాలు పెడితే జారి పడిపోవడమే. ఎటు వెళ్లాలన్నా ప్రమాదంగానే తోస్తోంది. శిశిర ఆడపిల్ల. తను వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇప్పుడు కండబలం కన్నా బుద్ధిబలం కావాలి. ఏం చేయాలబ్బా? శిశిరకి కూడా అర్థమైపోయింది. ఇప్పుడు తన పరిస్థితి భయంకరంగా మారబోతోంది. వాళ్ళు ఖచ్చితంగా తనని నాశనం చేయడానికి ఇటొచ్చారు. రాహుల్ అడ్డుపడితే వాడి ప్రాణాలు తీసినా తీస్తారు. శిశిరకు ఒక్కసారిగా రోజు చదివే వార్తలు, టీవీలో క్రైమ్ న్యూస్ గుర్తొచ్చేశాయి. భయంతో వణికిపోసాగింది. ఎలా రాహుల్, ఇప్పుడు ఎలా రాహుల్ అంది ఏడుపు గొంతుతో. రాహుల్ ఓదార్పుగా ఆమె చేతిని తట్టాడు. ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు దిగారు. వెనక డోర్ తెరిచి రాహుల్ వైపు చూసి, దిగరా దిగో అన్నారు. రాహుల్ దిగలేదు, మాట్లాడలేదు. రాహుల్ పక్కన కూర్చున్న అతను, చెప్తుంటే అర్థమైతలేదా, దిగువే అన్నాడు. శిశిర వణికిపోతూ రాహుల్ చెయ్యి గట్టిగా పట్టుకుని, వద్దు రాహుల్, నువ్వు దిగొద్దు అంది. ఏందే, నకరాలవుతున్నాయా అన్నాడు రాహుల్ని కారులోంచి తోస్తూ. శిశిర పక్కకి వచ్చి రెండు చేతులతో ఆమెను పట్టుకుంటూ. రాహుల్ కారులోంచి దాదాపు కింద పడిపోయేవాడే. నిలదొక్కుంటూ అన్నాడు, బ్రదర్స్ ప్లీజ్ ఆమెనేం చెయ్యొద్దు. ఇది కరెక్ట్ కాదు. మనం మనుషులం. బిహేవ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. నోరు మూసుకోబే, నీకు ఇంగ్లీష్ వచ్చని మాకు తెలుసు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఇంత చల్లగున్న రాత్రి, ఇంత అందమైన అమ్మాయి, మేము వదలడానికి పిచ్చోళ్ళమా? మేమేమన్నా పిచ్చోళ్ళమా?
మరొకతను రాహుల్ మెడ పట్టుకుని లాగాడు. బ్రదర్స్ ప్లీజ్, మీరు 10 నిమిషాల ఎంజాయ్మెంట్ కోసమే చూస్తున్నారు. ఆ తర్వాత జీవితాంతం మీరు నరకం చూడాల్సి వస్తుంది. నా మాట వినండి ప్లీజ్. మనుషులమై పుట్టినందుకు మనుషుల్లా బ్రతకాలి బ్రదర్స్. బ్రదర్స్, మీకు కూడా సిస్టర్స్ ఉంటారు, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఎవ్వరూ ఇంక రాహుల్ మాట వినదలుచుకునేలా లేరు. ఒకతను రాహుల్ కాలర్ పట్టుకుని దూరంగా లాక్కెడుతుంటే మిగతా ఇద్దరూ శిశిర మీద పడ్డారు. శిశిర, హే రాహుల్ సేవ్ మీ అని ఏడుస్తూ గట్టిగా అరవసాగింది. రాహుల్ బుర్ర వేగంగా పనిచేయసాగింది. 2 చేతుల పిడికిళ్ళు బిగించి గట్టిగా తనని పట్టుకున్నవాడి పొట్టలో గుద్దాడు. తన బలమే తప్ప ఎదుటివాడి బలం అంచనా వేయలేని అతను ఆ దెబ్బకి విసురుగా 4 అడుగులు వెళ్లి బోర్లా పడ్డాడు బురదలో. అతను బూతులు తిడుతూ లేచేలోగా మెరుపులా వెళ్లి రాహుల్ శిశిర మీద పడిన వాళ్ళిద్దరి కాళ్ళు బలంగా లాగి కారులోంచి కింద పడేసి గట్టిగా అరిచాడు. శిశిర కమాన్, డోర్ తీసుకుని దిగి డ్రైవింగ్ వైపు రా. శిశిర అదే అదనుగా గభాల్న తన వైపునున్న డోర్ తీసుకుని బురదలో కూరుకుపోతున్న కాళ్లను ఈడ్చుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. అప్పటికే ఆమె చున్నీ లాగేసి ఎక్కడో పారేశారు ఆ కామాంధులు. పడిపోయిన వాళ్లలో ఒకతను లేచి రాహుల్ని పిడిగుద్దులు గుద్దుతున్నాడు. రాహుల్ కూడా కొడుతున్నాడు, కానీ వాళ్ల బలం ముందు నిలవలేకపోతున్నాడు. అతని పెదాలకి వెచ్చటి రక్తం తగిలింది. మరొకతను శిశిర వైపు వెళ్ళి కారులోంచి ఆమెను లాగుతున్నాడు. శిశిర ప్రతిఘటిస్తూనే ఏదైనా ఆయుధం దొరుకుతుందేమోనన్నట్టు కళ్ళు అటూ ఇటూ తిప్పి చూడసాగింది. అతను కాళ్ళు పట్టుకుని లాగడంతో 2 సీట్ల మీద వెల్లకిలా పడిపోయింది. కాళ్ళు 2 నేల మీద ఆనై తల స్టీరింగ్కి కొట్టుకుంది. పావుభాగం శరీరం మాత్రమే కారు సీటు మీద ఉంది. శిశిర వేగంగా కాళ్ళెత్తి అతని మొహం మీద గుండెల మీద తన్నసాగింది. అతను బలంగా ఆమె 2 కాళ్ళు పట్టుకుని మీదకి ఎగబాకి ఒక చేత్తో ఆమె 2 చేతులు పట్టుకుని ఆమెని మరి కాస్త పైకి నెట్టాడు. మరోసారి ఆమె తలకి స్టీరింగ్ తగిలింది. బాధగా కెవ్వుమంది. అతను కాళ్లను పట్టుకున్న చేయి వదిలి 2వ చేయి ఆమె టాప్ మీద వేశాడు. శిశిర కాలు జాడించి తన్నబోతుంటే కుడికాలు డాష్ బోర్డు మీదకి పడి కాలికేదో తగిలింది. శిశిర పాదాలతో 2-3 సార్లు అటూ ఇటూ లాగింది ఆ వస్తువుని. దొర్లుతూ ఉన్న ఆ వస్తువు స్పర్శని బట్టి అది బాటిల్ అని అర్థమైంది ఆమెకి. ఇంకా ఆలోచించలేదు. బలవంతా ఉపయోగించి కుడి చేతిని అతని చేతుల్లోంచి విడిపించుకుంది. అతను ఆమెని మరికాస్త పైకి జరిపి ఆమె నడుం పట్టుకోవడానికి 2 చేతులు నడుం కిందికి పోనిచ్చాడు. అదే అదనుగా గభాల్న చేయి చాచి సీటు కిందికి పోనిచ్చి అటూ ఇటూ వెతికింది. అదృష్టం బావుంది. బ్రాందీనో విస్కీనో తాగి వదిలేసిన ఖాళీ గాజు సీసా అంతే. అది తీసుకుని తన మీద పడి మొహం మీద మెడ మీద రక్కుతున్న అతని తల మీద లాగి కొట్టింది. శిశిర కారు దిగింది రాహుల్కి సాయం చేయడానికి. రాహుల్ వారిస్తూ అరిచాడు, దిగకు, నేనొస్తా, నువ్వు సీట్లోనే ఉండు. శిశిర తిరిగి కారులో కూర్చుంది. వికృతంగా అరిచి తల పట్టుకుని శిశిరని బూతులు తిడుతూ వాడు కింద పడ్డాడు. అప్పటికే రాహుల్ 2 చేతులతో అందినంత బురద తీసి తనని కొడుతున్న 2 వ్యక్తుల మొహాల మీదకి ఎడా పెడా చల్లుతున్నాడు. వాళ్ళు బూతులు తిడుతూ ఒక చేత్తో తుడుచుకుంటూ మరో చేత్తో రాహుల్ని తోసేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఆగలేదు రాహుల్. మరి కాస్త బురద తీసి వాళ్ల మొహాల మీద విసిరి కొట్టి గభాల్న కారు దగ్గరికి పరిగెత్తి డ్రైవింగ్ సీట్లో కూర్చుని బలంగా డోర్ లాగి కార్ స్టార్ట్ చేశాడు. మొహం నిండా వాడి గోళ్లు గుచ్చుకుని మంట పెడుతూ ఉంటే శిశిర సీట్లో సరిగ్గా కూర్చుంది. కళ్ళ నిండా ఒంటి నిండా పడిన బురద తుడుచుకుంటూ ఆ 2 కాళ్ళు ఈడ్చుకుంటూ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్న వాడి దగ్గరకొచ్చేలోగా కారు 4 గజాలు ముందుకు పోవడం గమనించి, ఒరేయ్ దొంగ నా కొడక అని అరుస్తూ వాళ్లల్లో ఒకడు కారు వెనకాల పరిగెత్తుకుంటూ రావడం, జారి పడడం సైడ్ మిర్రర్లోంచి గమనించిన రాహుల్ కారు కుడిపక్క పొదల్లోకి పోనిచ్చి అతి కష్టం మీద రివర్స్ చేసుకుని వచ్చిన దారినే తిప్పాడు. వాళ్ళు, ఒరేయ్ నా కారురా, కారు తీసుకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి అని అరుచుకుంటూ కారుకెదురుగా పరిగెత్తుకుని వస్తుంటే కసిగా యాక్సలరేటర్ తొక్కాడు రాహుల్. బురద చెమ్ముతూ కారు మరికొంచెం ముందుకు వెళ్ళింది. అదృష్టవశాత్తు పొదలను దాటి బురదలోంచి కొంచెం పైకొచ్చింది. అటూ ఇటూ పొదలు, పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో చాలా సన్నటి రోడ్డు. ఎదురుగా మరో వెహికల్ కనుక రాకపోతే వేగంగా వెళ్ళిపోవచ్చు. హెడ్లైట్స్ వెలుగులో చిన్న రోడ్డైనా
తార్ రోడ్డే అని గమనించి కారు స్పీడు పెంచాడు. వాళ్లలో ఎవరో కారు తగిలి పడిపోవడం, మిగతా ఇద్దరూ గట్టిగా బూతులు తిడుతూ కారు వెనకాలే రావడం గమనించినా ఆగకుండా పోనిచ్చాడు రాహుల్. కారు బాగా ముందుకొచ్చింది. దూరంగా పెద్ద రోడ్డు కనిపించింది. ఇక్కడి నుంచే వాళ్ళు దారి మళ్లించారు అన్నాడు రాహుల్ రోడ్డు వైపు చూస్తూ. శిశిర 2 చేతుల్లో మొహం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. శిశిర, ఏడవకు, ప్లీజ్ ఏడవకు శిశిర. నువ్వేడిస్తే నాకున్న ధైర్యం పోతుంది. దేవుడి దయవల్ల మనం బయటపడ్డాం. పద, దేవుడి దయవల్ల మనం బయటపడ్డాం. మళ్ళీ సూర్యాపేట వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఈ కార్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడే తెల్లారిందాకా ఉందాం. లేదా మరో మంచి బస్సు వస్తే వెళ్ళిపోదాం. సరేనా? ఏడవకు ప్లీజ్. నీకు తోడుగా ఉండి పెళ్లికి తీసుకొచ్చాను కదా. క్షేమంగా నీ పేరెంట్స్కి నిన్ను అప్పగించడం నా బాధ్యత. అయినా ఏమిటో మీ ఆడపిల్లలు ఇలాంటి ఇన్సిడెంట్స్ని ధైర్యంగా, సాహసంగా, బుద్ధిబలంతో ఎదుర్కోవాలి కానీ ఏడుస్తారేమిటో. వాడి తల మీద సీసాతో కొట్టాను. అది సాహసం కాదా? వాడు చచ్చాడో బతికాడో కూడా చూడలేదు వెక్కుతూ అంది. రాహుల్ గుండెల నిండా గాలి పీల్చుకొని హాయిగా నవ్వుతూ అన్నాడు, వాడేం చావలేదు, నువ్వేం దిగులు పడకు. అయినా మీ ఆడపిల్లలు ప్రతిదానికి ముందు ఏడుస్తారే. ఇలాంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అని ముందు బుర్రకి పదును పెట్టాలి. నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఓ పక్క భయంతో గుండె ఆగిపోతే ఆలోచన కూడానా? అయినా చేతిలో ఆయుధం లేకుండా 3 వ్యక్తుల్ని ఎలా ఎదుర్కోగలం అంటున్న శిశిర వైపు చూస్తూ, పిచ్చిదానా, మన బుర్ర ఉపయోగించి ఆలోచిస్తే ప్రకృతే మనకి బోలెడన్ని ఆయుధాలు ఇస్తుంది. నా చేతిలో ఏ ఆయుధం ఉందని చెప్పు ఇప్పుడు అన్నాడు రాహుల్. శిశిర కన్నీళ్లు చేత్తో తుడుచుకుంటూ అతని వైపు చూసింది. నిజమే, భయంతో అరిచే కన్నా కర్తవ్యం ఆలోచించి ప్రమాదాన్ని దాటాలి. అయినా జంతువుల్లో క్రూర జంతువులేవో మనకు తెలుసు, కానీ మనుషుల్లో క్రూరులెవరో మంచివాళ్ళెవరో ఎలా తెలుస్తుంది రాహుల్? అవును, ఎలా తెలుస్తుంది అనుకున్నాడు రాహుల్ నిట్టూరుస్తూ. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ హైవే విన్నారు. ఈ కథ గతంలో ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.